ముందు నాకు చికెన్ ఇవ్వండి, లెగ్ పీస్ ఒకటి చూసుకో. ఇదేనా అంతే అనుకుంటా. ఇంత రద్దీగా ఉంది ఇక్కడ. అబ్బో ఏంటి రోటీ చిన్న చేశారు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే పూజారి గారి నెంబర్ కోసం ఎక్కువ హైరాన్ అయిపోతూ ఉంటారు కదండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. సీనియర్ పూజారి ఉంటే బాగుంటుందని మనం ఎంతో హైరాన్ అవుతూ ఉంటాం కదండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. మా ఇంటి గురు ప్రవేశం కాడి నుంచి భూమి పూజ కాడి నుంచి ప్రతి ఒక్క శుభకార్యం లాస్ట్ టైం మేము యూట్యూబ్ హౌస్ కట్టుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళని సంప్రదిస్తూ చేస్తూ వచ్చాము. మీకు ఎటువంటి శుభకార్యాలైనా సరే వీళ్ళని సంప్రదించండి. కుజదోషమైనా వాస్తుదోషమైనా పిల్లలు పుట్టి చనిపోతున్నా, అలాగే ఆస్తి బాధలైనా అప్పుల బాధలైనా సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే మీ టైం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని మంచి టైంకి కనుక్కోవాలనుకుంటే ఈ పూజారి గారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు సీనియర్స్. మీ టైం ఇప్పుడు ఎలా నడుస్తుంది ఏంటి మీ టైము అనేది వీళ్ళు చెప్తారు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూసారా. అంతా కూడాను కాఫీ టీ పొడి ఆకులు ఉంటాయి కదా అదనమాట. మనం అట్ట వెళ్దామా పైకి? ఎందుకు? అక్కడ నుంచి ఇంకా బాగా తోట ఉంటారు కదా. సో తోట చూడండి, బా ఎంత పెద్ద తోట, చాలా బాగుందమ్మా. మామూలుగా లేదు. జూమ్ చేసామా అదంతా అదే బ్యూటిఫుల్ వ్యూ. శతాక్షి హోయ్ అంట చెప్పారు. దేరవాడను 750కి అయితే ఇస్తానన్నారు. XXX అనమాట. ఒకటొక రేటు, ఒకటొక రేటు. XXX అయితే 1100, మామూలు XXX అయితే 750, 850 అట్లా ఉంది. కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇక్కడ చలి ఎక్కువ ఉంది కదా, నేను ఇక్కడ వేసుకుంటా. లేదు, ఇక్కడ ఓన్లీ స్వెటర్స్ ఎక్కువ అమ్ముతారు. ఊర్లు తిరిగేది ఉంది కదా, కంపల్సరీ ఇది అవసరం, లేకపోతే అనారోగ్యం పాలవుతాం. అందుకనే ఇది తీసుకుంటాను. ఓకే, ప్యాకింగ్ అది कितना पड़ेगा? जस्ट अला मेलो వేసుకోవడం. इसमें कलर्स ये ब्लैक निकालो एक बार. मेरा साइज. इसमें और कलर्स कितना है वो दिखाओ. कलर्स ये साइज बड़ा है ना, అందుకే తెలుసు నాకు. దిఖాओ మరి పెద్దగా ఉండేదమ్మా. ఈ ఫ్రాక్ లాగానే ఉండాలా సిరి. ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ లో వస్తాయి. టైట్ వావ్, ఇది బాగుంది సిరి. ఎందుకు ఇచ్చాడు దీనికి? బెల్ట్ ఉంటది, బాగుంది. 3/4 అయినా వేసుకోవచ్చు.
These different price में बोले 70 रुपये ले है शेयरिंग का कितना करेगा 650 का कहता हूँ नहीं 70 रुपये ले है అలా 500 వేసి అడుగుతున్నా కలర్స్ అని చూస్తున్నా कलर भी बहुत सी ब्राउन ब्लैक है इसमें కలర్స్ నికాలో वो दे दो ये अच्छा लग रहा है मैं తీసుకోమా అదే అది బాగుంది ఇది బాగుంది మ్మ్. ఇదిగో ఇది ఎంత బాగుంది సిరి చాలా బాగుంది మా శిరీషకి ఇది భలే ఉంది కదా సిరి నీకు ఫిట్టింగ్ సిరి ఇది అవును కరెక్ట్ గా సరిపోయింది ఒకసారి ట్రై చేస్తాను ఇంట్లో వేసుకుందాంలే పట్టుకో ఇవి తీసుకున్నాం అనమాట బాగుంది ఎంత బాగున్నాయో నేను ఒకటి మా శిరీష ఒకటి తీసుకున్నాను ఇదిగోండి ఇదేమో నేను తీసుకున్నాను అదేమో ఆ టోపీ కలర్ ఉంటే బాగుండేది టోపీ కలర్ లేదండి సిరి ఇక్కడ బాగున్నాయిరా శిరీష ఇదిగో ఇక్కడ బాగున్నాయిరా చాలా బాగున్నాయా ముందు నాకు చికెన్ ఇవ్వండి లెగ్ పీస్ ఒకటి చూసుకో ఇదేనా భలే చేస్తారు సిరి అంతే అనుకుంటా ఇంత రద్దీగా ఉంది ఇక్కడ అబ్బో చూసారా పొగలుగా ఉంది కదా మసూర్ బజ్జీ అంటే ఇచ్చేస్తాను ತಿಂಡಿ ಬಿಸಿ ಅನ್ನ ಚೆನ್ನಾಗಿತ್ತು ತಿಂದು అందులో ఇచ్చేసి అది తాగేసింది ముందు పదులు నేను ఆకలి ಆಮೇಲೆ ನೀವು ಮಾಡಿ ಇಲ್ಲ ನೀನು ಆಕಡೆ ಇಲ್ಲ 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 ಫಸ್ಟ್ ತಿನ್ಬಿಡಿ ಪರವಾಗಿಲ್ಲ ನೀನು ನಿಧಾನ ನಿಮ್ಗೇನೆ ಅದು మీ ఇద్దరిని పెడుతున్నా క్లోజ్ చికెన్ మాత్రం భలే ఉంది మైనస్ ఉంచుకోమా బాగుంది ఇంత బాగా బట్టి ఇంత రద్దీగా క్యూలో వెయిట్ చేస్తున్నారు
సూపర్ అంటే సూపర్ అసలు. పొగలు కమ్మేస్తున్నాయి. ఇదే ఆరోగ్యం 2 मिनट वेट करेंगे. నువ్వు కూడా తీసుకో జాబ్కి బాగుంది. ఎంత బాగుందో సిరి. ఈ ఊర్లో చికెన్ మాత్రం భలే చేస్తున్నారు. చికెన్ కర్రీ కూడా సూపర్ చేస్తున్నారు. ఎంత బాగుంది సిరి. ఇలా పెట్టుకో. గ్రేవీ అని చెప్పేదా? వద్దు, మష్రూమ్ కావాలా? పెరుగు తెప్పిస్తాను. ಮಾಡಿ నేను బదులు అసలు అప్పుడే దొరుకుతున్నాడు. అప్పుడు ఏదో తాగుతున్నాడు. ప్రోమోగ్రానేట్ జ్యూస్. एक्सक्यूज मी, एक बार इधर आओ. 1 कप मशरूम. मशरूम कर्ड राइस. कर्ड राइस. రైతా. చికెన్ ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. Grilled chicken outside, what is rotated? It is grilled. Grilled chicken. Fully grilled chicken, how many pieces? Full. Hot piece. Hot piece. చాలా బాగా చేస్తారు చికెన్. ఈజీగా ఏదైనా అంత ఎక్స్పీరియన్స్ ఉండబట్టి ఉంటారు. చికెన్ కూడా మెత్తగా ఉంది. బాగుంది. fried rice. Tawa chapati hoga. Tawa chapati piece size. One piece. కర్రీ ఇచ్చారా? రైతా ఇవ్వలేదు, ఒకటే ఇచ్చారు.
हमें एक पीस ఈ ఆర్డర్ పెట్టుకోరా सब चपाती వెళ్తా వచ్చి. 7 तवा चपाती with that vegetable रायता 2 veg raita दो रोटी कैंसिल करके 2 पराठा कर వేసుకో, పెరుగు మొత్తం. ఇంకో రైతా చెప్పేదా? చెప్పు ఏమో తినబోద్దామా? బాబు తినట్టండి, సాయంత్రం పెరుగు తింటాం. पास నాకేనంటే రమ్మండి. మినరల్ వాటర్ విడిగా దొరుకుతాయి అడగరా? మినరల్ వాటర్ ఇక్కడ అమ్మరు, అక్కడ అమ్మరంట, ఇక్కడ అమ్మరు. ఎక్కడ అమ్మరు? బ్యాన్ అంట. ఏంటి రోటీ చిన్న చేసేది? రోటీ అది షవర్మా నాకు దక్షింది. షవర్మా పెరి పెరి. బాగుందా? Thank you.
ఇస్తా హాయ్ హాయ్ చెప్పు బలిమా ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో పొద్దు బుద్ధిని అనమాట బ్యూటిఫుల్ నేచరు అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి నేచర్లో ఉండటం ఎంతో సంతోషకరమైన వాతావరణం అండి. ఎంత అదృష్టం అంటే ఇలాంటి వాతావరణంలో ఉంటారు. ఇక నైట్ వచ్చేసాము 10:30 అట్లా అయింది. రాత్రి ఇక్కడ పడుకున్నాం. బాగుంది, రూమ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏ ఊరు మా ఇది కున్నూరు అంటే ఊటీ నుండి 1 అవర్ ట్రైన్లో ట్రావెల్ చేయాలి. ట్రైన్ టికెట్లు కూడా ముందే బుక్ చేసుకోవాలి. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, విడిగా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే టికెట్లు దొరకవు అనమాట. చాలా మంచి ఊరు కదా. సో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. ఇదంతా తేయాకు టీ పొడి చెట్లు అనమాట. మేము అసలు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మేము ఊటీలో దిగిన హోటల్ ఏ హోటల్ అసలు అంతగా బాగాలేదు, కానీ ఇక్కడ ఎంత బాగుందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. మా అమ్మాయి బుక్ చేసింది చిన్నది. అసలు నేను ఇలా ఫోటో చూపిస్తాను తప్ప విడిగా బాగోదు అనుకున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఉన్నూరులో ఉన్న 4 మంచి మంచి ప్లేస్లను అవి తిరగడానికి వెళ్తున్నాము. ఇక్కడ నేచర్ అయితే చాలా చాలా బాగుంది. చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. పిల్లలతోటి హాలిడేస్ అప్పుడు ఎవరైనా సరే ఇలా వచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి. మనం ఎంత సంపాదించినా ఆ డబ్బులు మన దగ్గర పెట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. మనం కళ్ళతో చూసి కడుపు తిని మంచి పట్ట కట్టుకొని మంచి మంచి ప్రదేశాలు మంచి మంచి ఊర్లు తిరిగి మంచి పనులు చేస్తేనే మన జీవితానికి అర్థం పరమార్థం సంతోషం. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మితే ఇక వెంటనే మీరు కూడాను మీకు నచ్చిన ఊరు మీరు వెళ్ళండి. ఓకేనా? బాగుంది ఫ్రెండ్స్. డ్రెస్ ఇక్కడ కొనుక్కున్నాను. కొంచెం కొంచెం తిన్నాం. ఇదిగో పుల్ల పుల్లగా ಅಮ್ಮ ಸ್ವಲ್ಪ ಇದು ಸ್ವಲ್ಪ ಅಷ್ಟು ಬೇಡ ನನಗೆ. ಕೋಲ್ಡ್ ಆಯ್ತು, ಸ್ವಲ್ಪ ಟೆನ್ಷನ್ ಮಾಡಿ ఎక్కువ తీసుకుందా అండి. ಸಾಕಮ್ಮ. ಜಾಸ್ತಿ ತಗೋಬಿಟ್ಟಿದ್ದೀರಂಟಿ ನಾವು. ಅಷ್ಟು ತಿನ್ಬಾರ್ದು. ಏನಿಲ್ಲಮ್ಮ ಮಾಡಿ ಸುಮ್ಮನೆ ఏంటి కొంచెం కూడా ఇలా అక్కడ బాగుంది. తిన్నా బాగుంది. సూపర్ గా ఉంది. పొల్ల పొల్లగా ఊర్లు ప్రయాణాలు చేసేటప్పుడు ఇది కొనుక్కోండి. చింతపండు, రేగిపళ్ళు, అదే రేగికాయలు. అబ్బా ఎంత బాగుంది అసలు. రేగిపండు గుజ్జు. వస్తే నాకు వేస్తే ఇంకో 2 ప్యాకెట్లు కొనుక్కునేది. నీకు అదేగా ఇదని చెప్తుంది. ఎలా ఉంటుందని నాకు తెలియదు. ఇది బానే ఉంది. ఏం గుజ్జో కూడా తెలీదు. రేగిపండు గుజ్జమా? తిన్నప్పుడు తినేవాళ్ళం చూడు. అయ్యి భలే ఉంది ఫ్రెండ్స్. ప్రయాణంలో అది జాస్తి తినకు. ఏనన్నా బాయ్. ఓకేనా? ఊరు ఇక ఉన్నూరు. బాయ్ బాయ్ కున్నూరు. బాయ్ బాయ్ అంటేనే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు అసలు ఇక్కడి నుంచి రానే బుద్ధిగా ఉంటాయి. ಆಗೋಯ್ತು ಕುನ್ನೂರು. కున్నూరు ఆగోಯ್ತండి. కోయంబత్తూరు ಹೋಗ್ತೀವಿ ಈಗ. అబ్బో ఎంత మంచి లొకేషన్. కళ్ళు చెదిరిపోయే లొకేషన్.
అసలు ఈ కున్నూరు ఊరైతే నాకు ఇంకా బాగా నచ్చింది. ఈ కున్నూరు ఊరైతే అసలు నేను మర్చిపోయాను. ఊటీ కన్నా కున్నూరే బాగుంది. చూడండి కున్నూరు బాగుంది. చూపించాం కదా ఇప్పుడు దాకా వదిలి. ఇంకెంత చూపిస్తాం అన్ని ఇటు చూసిన అసలు నా పోయి ఎక్కడ ఉన్నారా బాబు అన్నట్టుంది. సరే బాయ్, నా చెయ్యి నొప్పిపోతుంది. చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ మష్రూమ్ బిర్యానీ ఆంటీ ఈరోజు తిన్నదనమాట. సో ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్స్, ఇదిగోండి చికెన్ కర్రీ, ఇది ఒక వెరైటీగా ఉంది చికెన్ కర్రీ కూడా పీసెస్గా. తర్వాత ఇదిగోండి వెజిటేబుల్ కట్ట అనమాట, ఇది పెరుగు పచ్చడి, బటర్ నాన్ రోటీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. సో ఇదనమాట ఆంటీ ఈరోజు వెజ్ తింటుంది అనమాట. ಇದೂ ವೆಜಿಟೇಬಲ್ తరకారీ బిర్యానీ తరకారీ ಮಾಡಿವಿ. ಇದು ಸಾಂಬಾರ್ ಒಂದು ನಿಮಿಷ. ಆಯ್ತಾ తీసేసుకో. బటర్ నాన్ ఇచ్చండి నాకు. ಒಂದು ನಾನ್ ఆంటీ ఇవేం తిందండి. కర్రీ వేసాము. అవునా తినండి, ఇంకొకటి చెప్తున్నాం. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పాను కదా. సరే అవునా సరే 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 అండి బాగా. షుగర్ ఆనియన్ ಬೇಕು. ఆనియన్ లెమన్ ఆనియన్ ఆనియన్ ಬೇಕು. దీనిలో కారం ఉంది. ఫ్రైడ్ రైస్ ఎందుకు తెలుసా? ఇంకోటి ఫ్రైడ్ రైస్ తింటానా ముందు రోటీ. నేను వేస్తానన్నప్పుడు సరే చూద్దండి, అందుకని కావాలన్నది నాకు కావాలి కదండి. వద్దా అంటే నేను వద్దా అంటే
బాగుంది. ఆంధ్ర బిర్యానీలో ఉంది. ఆంధ్ర వదిలించిన తర్వాత మనం ఈ రేంజ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ బాగుంది. మెతుకులుగా బాగా బాగుంది.